ఈ 2025 విషయంలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి కూడా అందుబాటులో ఉన్నారు. రాజిరెడ్డి, గుడ్ ఆఫ్టర్నూన్. రాజిరెడ్డి, భారతీయ జనతా పార్టీ ఈ ఇయర్ ఎండ్లో ఎదుర్కొన్నటువంటి కొన్ని అంశాలు. 8 మంది పార్టీ ఎంపీలు గెలిస్తే, 8 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ కనీసం ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూటమి పైన చేస్తున్నటువంటి ఫైట్లా కూడా చేయలేకపోతున్నారు అని ప్రధానమంత్రి మోడీ చురకలు వేశారు. ఇది ఎట్లా లీక్ అయిందో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కిషన్ రెడ్డి అన్నారు. అంటే అన్నమాట వాస్తవమే కానీ లీక్ ఎవరు చేశారో చర్యలు తీసుకుంటామన్నారు. సో ఈ ఇయర్లో చూసుకుంటే భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ని ఎట్లా చూడొచ్చు? 2025 ప్రారంభంలో బీజేపీ దూకుడుగా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవ్వరు కనీ విని ఎరగని రీతుల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీని రెండింటిని కూడా కైవసం చేసుకుంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ అవా ఉందనేది కూడా మరోసారి నిరూపించింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రెండింటిని కూడా గెలుచుకున్నారు. అయితే ఈ అంతర్గత కుమ్ములాటలు ఏదైతే ఉందో బీజేపీలో అది కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే అధ్యక్షుడు మారితేనైనా కానీ ఈ యొక్క కుమ్ములాటలకు పులి స్టాప్ పడుతుందని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచన చేసింది. అందులో భాగంగా అధ్యక్ష నియామకం కూడా గందరగోళం మధ్య జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాత నేతలు కొత్త నేతల మధ్య గ్యాప్, పాత నేతలే కావాలని కొత్త నేతలేమో బలమైన నేతకే ఇవ్వాలనేది కూడా పట్టుబట్టినటువంటి నేపథ్యంలో జాతీయ నాయకత్వం పాత నేతల వైపే మొగ్గు చూపింది. అందరికీ ఆమోదయోగ్యుడిగా ఉండేటువంటి సయోధ్య కూర్చేటువంటి సీనియర్ నేత రామచంద్రరావు వైపు మొగ్గు చూపింది. రామచంద్రరావుకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. అయితే రామచంద్రరావుకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తర్వాత కూడా బీజేపీ దూకుడును పెంచలేకపోయింది. ఎందుకంటే మొదటి నుంచి రామచంద్రరావు స్వభావం చూస్తే ఆయన మెతక వైఖరిగా ఉంటాడు, మెతకగా ముందుకెళ్తాడు, అగ్రెసివ్గా ముందుకెళ్ళాడు అనేది కూడా మొదటి నుంచి పేరుంది. ఈ యొక్క నేపథ్యంలో రామచంద్రరావు అధ్యక్షుడైన తర్వాత కూడా అందరి మధ్య సయోధ్య కుదురుస్తాడు, గ్యాప్ లేకుండా చేస్తాడు, పార్టీలో ఉన్నటువంటి అంతరాలకన్నిటి కూడా తెరదిస్తాడు అనేది కూడా అందరూ అనుకున్నారు. కానీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చినా కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఎవరికి వారే యమున తీరు అయిగా ఉన్నారు. ఎంపీలకు ఎమ్మెల్యేలకు పడదు, ఎంపీలకు మధ్య గ్యాపు, ఎమ్మెల్యేల మధ్య గ్యాపు, ఎక్కడ కూడా కోఆర్డినేషన్ ఉండదు. అంతా కూడా సమన్వయ లోపం ఉంది. అయితే బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అనేది కూడా బయటికి తెలంగాణ బీజేపీలో చూసుకున్నట్టయితే క్రమశిక్షణ రైతులు ఎవరికి వారే యమునా తీరే అన్నది కనిపించింది. కొత్త పాత అన్నటువంటి సిద్ధాంతం కూడా వాళ్ళ నోటి నుంచి వినిపించింది. గతంలో రామచంద్రరావు ప్రమాణ స్వీకారం టైంలో కూడా పాత కొత్త అన్నటువంటి సిద్ధాంతాలు తీసుకురాస్తున్నారు, అట్లాంటివి రావద్దని చెప్పేసి ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. ఈవెన్ ఢిల్లీలో గతంలో లోక్సభ సమావేశాలు జరిగితే ఎక్సెప్ట్ కిషన్ రెడ్డి, బండి సంజయ్ తప్పితే మిగతా ఎంపీలంతా కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు. అక్కడే ఏదో జరగబోతోంది అన్నటువంటి సంకేతాన్ని పంపించారు. ఈవెన్ కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా పార్టీ సర్వనాశనం అవుతుంటే కన్నా కార్యకర్తలు ఎక్కడిది అని ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడడం జరిగింది. ఇంత జరుగుతున్నా ఎందుకు కేంద్రం ఈ విషయంలో ఒక సర్దుబాటు చేయలేకపోతున్నారు? ఎందుకు కేంద్ర అధిష్టానం రంగంలోకి దిగి బీజేపీని ఏకతాటిపైకి తీసుకురాలేకపోతున్నారు? ప్రధాన ప్రతిపక్ష పోషించడానికి మోరోవర్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కూడా స్కోప్ ఉన్నటువంటి బీజేపీ ఎందుకు ఇంత కొంత నైరాశ్యంలో ఉందనుకోవచ్చు? ఎంపీ ఎలక్షన్ దగ్గర నుంచి అమాంతం బీజేపీ గ్రాఫ్ పెరిగింది. 36% ఓట్ బ్యాంక్ కూడా కలిగి ఉంది. అయితే 8 ఎంపీ స్థానాలు గెలిచిన తర్వాత ఇంకా గ్యాప్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త పాత కలయిక నేపథ్యంలోనే సీట్లను ఇచ్చారు. కొంతమంది కొత్త నేతలకు ఇచ్చారు, కొంతమంది పాత నేతలకు ఇచ్చారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు గెలిచారు, అదేవిధంగా పాత నేతలు గెలిచారు. అయితే కొత్త పాత పంచాయతీ అనేది కూడా బీజేపీలో మొదటి నుంచి ఉంది. అయితే బీజేపీలో ఏంటంటే సిద్ధాంతాన్ని నమ్ముకొని మొదటి నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళు మాకే ప్రియారిటీ ఇవ్వాలనేది కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారన్నమాట వాస్తవం. అదేవిధంగా కొత్త నేతలు ఎవరైతే బలంగా ఉంటారో, ఎవరైతే అగ్రెసివ్గా పోతారో వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలనేది కొత్త నేతలు. అయితే ఇప్పటివరకు కూడా ఈ యొక్క పంచాయతీ కొలిక్కి రాలేదు. జాతీయ నాయకత్వం పలుమార్లు పిలిచి కూడా మీరందరూ ఐక్యంగా పనిచేయాలి, క్రమశిక్షణకు మారుపేరుగా బీజేపీ ఉంటుంది. కానీ తెలంగాణ బీజేపీ చూస్తే మాత్రం క్రమశిక్షణ రహితంగా ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా ఒక తాటిపైకి రావాలి, ఒక ఘాటిపైన పనిచేయాలని చెప్పినా కానీ ఇంతవరకు కూడా వచ్చినటువంటి దాఖలు లేకుండా పోయింది. ఎందుకంటే రాజిరెడ్డి ఇక్కడ కొన్ని విమర్శలు మాత్రం అట్లాగే ఉన్నాయి. రామచంద్రరావు అధ్యక్షుడైన టైంలో ఒక క్వశ్చన్ మార్క్ కనిపించింది చాలా రోజులు. ఎందుకంటే అంతకుముందు ఈటెల రాజేందర్ అధ్యక్షుడు అవుతున్నారు. ఈటెల రాజేందర్ కొంతమంది శాల్వాలు కూడా కప్పారు. కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈటెల అధికార ప్రమాణ స్వీకారం చేయడం ఆలస్యం అన్నారు. ఆ తర్వాత చాలా కాలం సమయం పట్టింది. తెలంగాణలో ఒక బీసీ నాయకుడు అధ్యక్షుడు కాబోతున్నారు అన్న మాట ఇక అది అట్టే వెళ్ళిపోయింది. ఆ తర్వాత రామచంద్రరావు అధ్యక్షుడు అయ్యారు. ఇంతకంటే ముందు మధ్యలో రాజాసింగ్ చేసినటువంటి కామెంట్ ఒకటి, స్టేట్ కమిటీ నిర్ణయిస్తే
రబ్బర్ స్టాంప్ అవుతారు. సెంట్రల్ కమిటీయే నిర్ణయించాలి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని. మా పార్టీ వాళ్ళే ప్యాకేజీలు తీసుకొని కాంప్రమైజ్ అయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి కారణం బీజేపీ నాయకులే. దీంట్లో కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారు. ఈవెన్ రామచంద్రరావు కూడా రాజాసింగ్ని చాలా సీరియస్ కామెంట్ చేశారు. ఆయన పెద్ద లీడరు, ఆయన స్థాయి వేరు, మా స్థాయి కాదు, ఆయన స్థాయి పెద్దదంటూ కూడా కొంత వ్యంగ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి. సో బీజేపీలో ఆ లుకలుకలు ఉన్నాయన్నది రాజాసింగ్ మాటల్లో స్పష్టంగా తెలిసినా కానీ ఎందుకు ఈ విషయంలో బీజేపీ పెద్దగా సీరియస్ తీసుకోలేకపోయింది? అయితే రాజాసింగ్ ఈ సంవత్సరమే గుడ్ బై చెప్పాడు. రాజాసింగ్ మొదటి నుంచి ఒకటే చెప్తా ఉన్నారు, నాంపల్లి బ్యాచ్ మొదటి నుంచి బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది నేతలు వాళ్ళు కేవలం వాళ్ళే గెలవాలని చూస్తారు కానీ బీజేపీ పార్టీ ఎక్కడ అధికారంలోకి రావాలని చూడరు. వాళ్ళ స్వలాభం కోసం చూస్తారు కానీ పార్టీని విస్తృతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని చూడరు. అందులో భాగంగానే బీజేపీ అధికారంలోకి రావడం లేదు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు. ఏమున్నా ఒక 3-4 నాయకులు గెలిస్తే సరిపోతుంది. ఇక రాష్ట్రంలో బీజేపీ అవసరం ఉన్నా లేకున్నా ఒకటే, మిగతా వాళ్ళు గెలిచినా ఓడినా ఒకటే అనే ఉద్దేశంతోనే ఆ నాయకులు ఉంటారు అనేది కూడా నేరుగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, లక్ష్మణ్ని టార్గెట్ చేస్తూ పలుమార్లు విమర్శలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. రాజాసింగ్ మొదటి నుంచి ఒకటే చెప్తా ఉన్నారు, బీజేపీ బలపడాలి అంటే, రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే అందరూ ఐక్యంగా ఉండాలి, కలిసిమెలిసి పనిచేయాలి. అదేవిధంగా దమ్మున్న నాయకుడు, గట్స్ ఉన్న నాయకుడు, పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే నాయకుడు అయితేనే బీజేపీ అధికారంలోకి రాగలుగుతుంది, అందరిని ఏకతాటిపైకి తీసుకెళ్లే నాయకుడు అయితేనే రాగలుగుతుంది. కానీ రబ్బర్ స్టాంప్ లాంటి అధ్యక్షుని తీసుకొచ్చి పెట్టారు. అందులో భాగంగా ఇప్పుడు కొత్త అధ్యక్షుడు రావడానికి కీలక కారణం కిషన్ రెడ్డి జాతీయ నాయకత్వానికి రామచంద్రరావు పేరు రికమెండ్ చేశారు. అందులో భాగంగానే రామచంద్రరావుకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. కానీ ఇప్పుడు అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీ కూడా ఏమాత్రం గాడిలో పడలేదు, కాషాయము రథం ముందు కదలట్లేదు అనేది కూడా బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే తెలంగాణ అంటేనే ఒక విప్లవ భావజాలం ఉంటుంది. తెలంగాణ గ్రౌండ్ అంతా కూడా అవునన్నా కాదన్నా కొంత మాస్ ఉంటుంది, మాస్ పాలిటిక్స్ కూడా నడుస్తూ ఉంటాయి. గతంలో కేసీఆర్ స్టైల్లో చూసుకున్నా కానీ, ఆ తర్వాత రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు చూసుకున్నా, ఈవెన్ బీజేపీలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి టైంలో చూసుకున్నా కానీ ఆ బీజేపీ గ్రాఫ్ పెరగడానికి కూడా ఒక మాస్ లీడర్ కారణం అని చెప్పాలి. ఆ మాస్ పాలిటిక్స్ తెలంగాణకు అలవాటు, తెలంగాణ కూడా అదే జోనర్లో చూస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్, కిషన్ రెడ్డి ఆ రోజు అధ్యక్ష పదవి టైంలో కూడా బండి సంజయ్ అన్న కనీసం ఈ అధ్యక్షుడినన్న పని చేసుకొని ఏంటన్నా అని చెప్పి మాట్లాడారు. అంటే భారతీయ జనతా పార్టీలో ఒక్కరు ఒక గాడి పైన ఉండరు, ఎవరికి వారన్నట్టుగానే ఉంటారు. ఈవెన్ రామచంద్రరావు విషయంలో కూడా తెలంగాణకు ఒక మాస్ లీడర్ కావాలి, మాస్ ఐడెంటిఫికేషన్ ఉండాలి, అట్లాంటిది లేదు. పార్టీ పరంగానే దీన్ని తీసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ధర్మపురి అరవింద్ ఒక మాట అన్నారు మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక టైంలో, నా నియోజకవర్గం కాదు, నాకేం తెలుసు, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారికి ఎందుకు వస్తుంది, అభ్యర్థి గురించి సికింద్రాబాద్లో అడగండి, నన్ను ఎందుకు అడుగుతారని చెప్పేసి మాట్లాడారు. సో కిషన్ రెడ్డి వర్సెస్ మిగతా బీజేపీ నాయకులు అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు అంశాన్ని? అయితే కిషన్ రెడ్డి తాను మొదటి నుంచి బీజేపీలో ఉన్నారు. కిషన్ రెడ్డి ఇప్పుడు గెలిచిన నాయకుల కన్నా ఎక్కువసార్లు గెలిచారు. కిషన్ రెడ్డి స్టైల్ వేరే రకంగా ఉంటుంది. అదేవిధంగా జాతీయ నాయకత్వానికి నమ్మిన బట్టుగా కిషన్ రెడ్డి ముద్ర పడింది. అయితే కిషన్ రెడ్డికి అదేవిధంగా మిగతా నాయకులకు మాత్రం గ్యాప్ అయితే కనబడుతుంది. అందులో భాగంగానే ధరంపురి అరవింద్, నాది నిజామాబాద్ నియోజకవర్గం, సికింద్రాబాద్ నియోజకవర్గం నాకు సంబంధం లేదు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ గురించి ఏమన్నా అడిగితే కిషన్ రెడ్డిని అడగాలి కానీ నాకెట్లా తెలుస్తుంది. కిషన్ రెడ్డి ఈ ప్రాంతంలో తిరుగుతున్నాడు, కిషన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారనేది కూడా ఆయన కామెంట్ చేశారు. అయితే ఏ మూలకున్నా ఎక్కడ నాయకుడు ఉన్నా కానీ పార్టీ గెలుస్తుంది అనేది కూడా మనస్థైర్యము ఇవ్వాలి. కానీ ఆ రకంగా ఇవ్వలేదు అంటే అతను దాటవేయడానికి అడుగు ముందుకేసినట్టే. అయితే ఇందులో గ్రహించవలసిన అంశం ఏంటి అంటే, ధరంపురి అరవింద్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కు వేరే పేరును ప్రతిపాదించారు, బొంతు రామ్మోహన్ పేరును తెర మీదకి తీసుకొచ్చారు. బొంతు రామ్మోహన్ పార్టీలోకి ఏరుతారు, పార్టీ నుంచి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది కూడా ధరంపురి అరవింద్ బాహటంగానే చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా పార్లమెంటరీ బోర్డు బీజేపీకి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయినా కానీ అతనికి టికెట్ ఇవ్వలేదు, అతన్ని పార్టీలోకి చేర్చుకోలేదు, అసలు బొంతు రామ్మోహన్ డిస్కషనే జరగలేదు. కాబట్టి మళ్ళీ లంకెల దీపక్ రెడ్డికే టికెట్ ఇచ్చారు. కాబట్టి లంకెల దీపక్ రెడ్డి కూడా గతంలో జనరల్ ఎలక్షన్లో ఆయన కేవలం 25,000 ఓట్లు వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు సీట్ ఇచ్చినా కానీ అతను గెలిచే పరిస్థితిలో లేడు. కాబట్టే ఆ రకమైనటువంటి కామెంట్ చేసినట్టు అర్థం చేసుకోవాలి. ఓవైపు ధరంపురి అరవింద్ ఒక అభ్యర్థిని, ఇతనైతే బాగుంటుంది, అతను గతంలో మేయర్గా కూడా పనిచేశాడు, కానీ ఇప్పుడు అతని పేరును ప్రతిపాదించాను, అతను అయితే బీజేపీకి బాగా కలిసి వస్తుంది అనేది కూడా అది ప్రతిపాదన పెట్టాడు. అతని ప్రతిపాదనను కిషన్ రెడ్డి మిగతా వాళ్ళు తిరస్కరించారు. ఈ యొక్క నేపథ్యంలోనే అటు కిషన్ రెడ్డికి ఇటు ధరంపురికి గ్యాప్ వచ్చినటువంటి
నేపథ్యంలోనే ఈ రకమైనటువంటి కామెంట్ చేసిండని మనం చెప్పుకోవచ్చు. అంటే వీటితో పాటు భారతీయ జనతా పార్టీ ఈ సంవత్సరంలో 2025లో బీసీ నినాదం విషయంలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఎందుకంటే ఓవైపు కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తాం బీసీల రిజర్వేషన్ అంటే కేంద్రం మెడలు వంచి కొట్లాడాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది. 8 మంది ఎంపీలు ఉన్నారు, కనీసం ఈ విషయంలో నోరు తెరస్తలేరు, ఎవరూ కొట్లాడట్లేదు. రాజీనామాలు చేసి బీసీ రిజర్వేషన్ కోసం కొట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. బట్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నా కానీ ఎందుకు ఈ విషయం పైన బీజేపీ ఎంపీలు ఫైట్ చేయలేకపోతున్నారు అన్నటువంటి ప్రశ్న అట్లా ఉండగానే రామచంద్రరావు ఇంకో కామెంట్ చేశారు ఢిల్లీలో ఉన్నప్పుడు, మాకే సంబంధం, వాళ్ళు ఇచ్చిన హామీ వాళ్ళు అమలు చేసుకోవాలని. బట్ కేంద్రం రాష్ట్రం సమన్వయం లేకుండా బీసీ రిజర్వేషన్లు రావు అన్నది అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ విషయంలో బీజేపీ ఏమైనా కార్నర్ అయిందనుకోవచ్చు ఈ సంవత్సరం? ఖచ్చితంగా బీజేపీ అయితే ఒకటే చెప్తా ఉంది, ఈ బీసీ రిజర్వేషన్కు బీజేపీకి సంబంధం లేదు. బీసీ రిజర్వేషన్ కావాలంటే అక్కడ రాజ్యాంగంలో చేంజ్ కావాల్సి ఉంటుంది, అదేవిధంగా పార్లమెంట్లో ఇది ఒక చట్టం తీసుకురావాల్సి ఉంటుంది. ఇదంతా జరగనటువంటి నేపథ్యంలోనే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మహారాష్ట్రలో మేము చేసుకోవాలనుకుంటే 42% చేసుకోకపోదుమా, కానీ ఇదంతా కూడా ఇచ్చినటువంటి హామీ కాంగ్రెస్, నెరవేర్చని హామీ కాంగ్రెస్. మళ్ళీ బీసీలకు 42% కేంద్రం కోర్టులో ఉంది, కేంద్రం పరిధిలో ఉంది, కేంద్రమే ఆమోదం తెలపట్లేదు. ఇప్పటికే రాష్ట్రపతికి గవర్నర్కు మేము బిల్లులు పంపించాము, అయినా కానీ పార్లమెంట్లో ఈ బిల్లుపై దీనిపైన డిస్కషన్ చేయట్లేదు. అదేవిధంగా 2/3 ఆమోదం తెలపట్లేదు, రాజ్యాంగ సవరణ చేయట్లేదు అనేది కూడా కాంగ్రెస్ కావాలనే బట్టగాల్చి మీదేస్తుంది. ఉదాహరణకు మహారాష్ట్రలో మా ప్రభుత్వం ఉంది, మహారాష్ట్రలో కూడా 42% రిజర్వేషన్లు మేము ఇచ్చుకుంటాం కదా. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీ సర్కార్ ఉంది కదా, అక్కడ కూడా 42% ఇచ్చుకుంటాం కదా. ఇది సాధ్యం కాదు. కేవలం అప్పుడు గతంలో జయలలిత తమిళనాడులో ఉన్నప్పుడు జయలలిత ఈ యొక్క రాజ్యాంగ సవరణ చేసింది కాబట్టి అప్పుడు సాధ్యమైంది. ఇప్పుడు సాధ్యం కాని అంశాన్ని తీసుకొచ్చి బోడుగుండుకు మొఖాలకు ముడిపెట్టడము, అది అంతా కూడా కాంగ్రెస్ రాజకీయ డ్రామా అంటూ బీజేపీ చెప్పుకొస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే శ్రీకాంత్, ఇక్కడ స్పష్టమైనటువంటి గ్యాప్ ఉంది. తెలంగాణలో బీజేపీ క్రమశిక్షణ రహితంగా ఉంది. ఎవరికి వారే యమునా తీరై ఉంటున్నారు, ఒక గొడుగు కిందికి రావట్లేదు. ఎవరికి వారే నేనంటే నేనే లీడర్ అంటున్నారు. ఒకరి ఆధ్వర్యంలో ఒక అధ్యక్షతన పనిచేయట్లేదు. సమన్వయ లోపం స్పష్టం కనబడుతుంది. బీజేపీ అందుకే తెలంగాణలో అధికారంలోకి రాలేకపోతుంది, అందుకే బలపడలేకపోతుంది అనేది కూడా బీజేపీ వర్గాలే సాక్షాత్తు మాట్లాడుకుంటున్నటువంటి అంశాన్ని మనం గమనించాలి. థ్యాంక్ యూ రాజరెడ్డి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి తెలంగాణలో పొలిటికల్ వెదర్ మాత్రం ఈ సంవత్సరం చాలా రసవత్తరంగా మారిందని చెప్పాలి. ఇక రాబోయేటువంటి కాలంలో కేసీఆర్ ఎంట్రీ అనేదే ఇది ప్రధానమైనటువంటి అంశం. ఈ సంవత్సరం చివరంకంలో జరిగినటువంటి రాజకీయ ఒక ముఖ చిత్ర మార్పులో కేసీఆర్ ఎంట్రీ అనేది ప్రధానమైనటువంటి అంశం. కేసీఆర్ వచ్చారు, కేసీఆర్ ఇక నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటాం. 2 సంవత్సరాలు హనీమూన్ పీరియడ్ అంటే 6 నెలలు ఇస్తారు, కానీ 2 సంవత్సరాలు ఓపికబట్టినాం. ఇక రంగంలోకి కేసీఆర్ దిగి నీళ్ల కోసం మరొక ఉద్యమం చేయబోతున్నారు. సో చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. సో మొత్తానికి 2025లో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఒక రౌండప్ ఇదని చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్